హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఐటీ బెటరా, నాన్ ఐటీ బెటరా, ఈ రెండింటికి మధ్యలో ఒక క్లారిటీ అనేది తెలుసుకుందాం యాజ్ పర్ శాలరీస్ విషయంలో కూడా. సో ముందుగా వచ్చేసరికి నాన్ ఐటీ తీసుకుందాం. నాన్ ఐటీ అంటే జనరల్గా మనకి కాలింగ్స్ కానివ్వండి, అంటే లైక్ బ్యాంకింగ్ కానివ్వండి, హెచ్ఆర్ కానివ్వండి, లైక్ మేనేజర్, ఇవన్నీ కూడా లైక్ నాన్ ఐటీలో చాలా రకాలైన జాబ్స్ కూడా ఉంటాయి ఐటీ లానే. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే వర్క్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి స్టెబిలిటీ ఉంటుంది, కాకపోతే గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు. అంటే స్కేలబిలిటీ తక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది అనేసి చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి లైక్ కొంచెం ప్రెషర్గా కూడా ఉండొచ్చు. సో వర్క్ ప్రాసెస్ ఇవంతా కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉండొచ్చు. ఐటీలో కూడా ఉంటుంది, కాకపోతే లైక్ శాలరీని బేస్ చేసేసుకొని ఆ ప్రెషర్ కూడా ఉంటుంది మనకి. కాకపోతే ఇక్కడ గ్రోత్ అవ్వాలి అన్నా, లేకపోతే ప్రమోషన్స్ రావాలి అన్నా చాలా టైం అనేది తీసుకుంటుంది. సో అంత ఈజీ కాదు ప్రమోషన్ రావడం కానివ్వండి. ఇమీడియట్గా 1 ఇయర్లోనే 6 మంత్స్లోనే హైగా శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం అనేది చెప్పొచ్చు. అండ్ ఇక్కడ శాలరీ రేంజెస్ పర్ ఫ్రెషర్ అయితే మనకి లో టు మీడియం అనేసి చెప్పుకోవచ్చు. అదే మనకి ఐటీలో అయితే లైక్ మీడియం టు హై ఉంటుంది ఫ్రెషర్స్కి. సో ఇక్కడైతే లైక్ లో టు మీడియం అనేసి చెప్పుకోవచ్చు. అండ్ చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, నేను నాన్ ఐటీ చేస్తున్నాను, ఇప్పుడు ఐటీకి షిఫ్ట్ అవ్వచ్చా అనేసి. సో యా, ఉంటుంది, ఆప్షన్ అయితే ఉంటుంది. కాకపోతే మీ స్కిల్సే ఇక్కడ మ్యాటర్. చాలామంది లైక్ టెస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తూ డేటా అనలిస్ట్కి టెస్టింగ్ వైపు, లేకపోతే సంథింగ్ డెవాప్స్ వైపు వెళ్తూ ఉంటారు, షిఫ్ట్ అవుతూ ఉంటారు. మీకు ఒకవేళ స్కిల్ ఉంది అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉంది అంటే షిఫ్ట్ అనేది అవ్వచ్చు. కాకపోతే మీరు ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అంటే జనరల్గా మీరు ఏదైతే ఎటువైపు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారో దానిపైన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానివ్వండి, లేదా ఫుల్ లాజికల్ థింకింగ్ కానివ్వండి, ఇది ఉంటే పక్కాగా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయనేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా వచ్చేసరికి ఐటీ గురించి మాట్లాడుకుంటే కనుక, సో ఇది హోల్ బేస్డ్ ఆన్ స్కిల్స్ కాదా, అంటే లైక్ మన స్కిల్ని బట్టి మనకి జాబ్ రోల్ అనేది వస్తూ ఉంటుంది, వర్క్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మేబీ ఇక్కడ కూడా లైక్ మన పొజిషన్ని బట్టి మనకి వర్క్ ప్రాసెస్ కూడా లైక్ కొన్నిసార్లు ప్రెషర్గా అనిపించవచ్చు. సో అవన్నీ కూడా లైక్ డెడ్ లైన్స్ ఎవ్రీథింగ్ మనము హ్యాండిల్ చేసుకుంటూ మూవ్ అవ్వాలి. కాబట్టి సమ్వాట్ మన ఇంట్రెస్ట్ని బట్టి అది ప్రెషరా లేకపోతే ఓకే ఐ కెన్ డూ ఇటా అనేది మనకి అర్థమవుతుంది. మనకి ఉండే లైక్ స్కిల్ కెపాసిటీ కూడా ఉంటే లైక్ ఈజీగా ఉంటుంది. లేదు కొంచెం అటు ఇటు బేసిక్ వచ్చు అండ్ ఇందులో నేను జాబ్ చేస్తున్నా రిఫరెన్స్ ద్వారా అండ్ సంథింగ్ వచ్చేసింది జాబ్, కాకపోతే నాకు బేసిక్స్ జస్ట్ మరీ అంత లాజికల్ థింకింగ్ రాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ రాదంటే ఒక్కసారి దాంట్లో ఎంటర్ అయ్యాక కొంచెం టఫ్గా అనిపించవచ్చు. కొన్ని మంత్స్ లేదా మేబీ 1 ఇయర్ కూడా పట్టొచ్చు. సో ఇలా అయితే ఉంటుంది. ఇంకా శాలరీ రేంజ్ వచ్చేసరికి మనకి ప్రమోషన్స్ ఇమీడియట్గా ఉంటాయి. మన పర్ఫార్మెన్స్ని బట్టి మన చేస్తూ ఉంటాం కదా, వాటన్ని ప్రాజెక్ట్స్ని బట్టి మనకి ప్రమోషన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. మన హార్డ్ వర్క్ చేస్తే వస్తాయి. అండ్ దాని తర్వాత లైక్ మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ బట్టి మనకి స్టార్టింగ్లోనే ఫ్రెషర్లోనే లైక్ చాలా శాలరీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ ఏది చూస్ చేసుకోవాలి, ఐటీయా నాన్ ఐటీయా అంటే కనుక నేనేం చెప్తానంటే లైక్ జనరల్గా ఈ వీడియో అనేది ఫ్రెషర్స్కి మోస్ట్లీ చూస్తూ ఉంటారు కాబట్టి, సో మీరు ఒకవేళ ఫ్రెషర్ డిగ్రీ జస్ట్ అయిపోయింది, ఇమీడియట్గా మీకు ఒక స్టెబిలిటీ అంటే ఒక జాబ్ కావాలి ఫినాన్షియల్గా, ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ ఉంది అంటే ఓకే దీనికి కూడా ట్రై చేయొచ్చు, ఐటీకి కూడా ట్రై చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం వాటికి కూడా. కాకపోతే అది ఈజీగా వచ్చేస్తుంది కదా, అంటే లైక్ మరి అన్ని స్కిల్స్ దీనికి యూజ్ అయ్యే అన్ని స్కిల్స్ మనకి అవసరం లేదు కాబట్టి దీనికంటే ఎక్కువ అప్రోచింగ్ అనేది దానికి ఉంటుంది. కాబట్టి అది వచ్చేస్తే యూ క్యాన్ దాని తర్వాత షిఫ్ట్ అవ్వచ్చు. లేదు మీ గోల్, మీ ఇంట్రెస్ట్ ఇటువైపు అంటే వెయిట్ చేయండి. ఆ లర్నింగ్ ప్రాసెస్ ఇంకా స్కిల్స్ ఎవ్రీథింగ్ కూడా డైలీ షెడ్యూల్ చేసేసుకొని ఇంకా ఈ ఫేస్ అంటే ఈ జాబ్ అచీవింగ్ ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీరు మంచి ప్రాజెక్ట్స్ చేయడం, బిల్డ్ చేయడం, ఎవ్రీథింగ్ చేస్తూ మంచి పర్ఫెక్ట్గా రిఫరెన్స్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో లైక్ సోషల్ మీడియా లైక్ లింక్డ్ఇన్ కానివ్వండి, గిట్హబ్ వీటన్నిటిలో యాక్టివ్గా ఉండేసి, జాబ్ బోర్డ్స్లో యాక్టివ్గా ఉండేసి
లైక్ సెర్చ్ చేస్తూ డైలీ అప్లై చేస్తూ మాక్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటే కన్ఫామ్గా ఇటువైపు కూడా జాబ్ వస్తుంది. ఈవెన్ రెసిషన్స్ ఉన్నా, లే ఆఫ్స్ ఉన్నా. సో యా, ఇదండి అసలు ఈ ఐటీకి అండ్ నాన్ ఐటీకి మధ్య లైక్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. అసలు మీరు ఏ రోల్ అనేది లేకపోతే ఎటువైపు వెళ్దామనేసి అనుకుంటున్నారు, అసలు మీరు ఏం చదువుతున్నారు, బీటెక్ ఆర్ డిగ్రీ? సో డిగ్రీ స్టూడెంట్స్కి అయినా సరే, బీటెక్ స్టూడెంట్స్కి అయినా సరే, ఈ ఐటీ అయినా నాన్ ఐటీ అయినా లైక్ ఈజీయే. ఐటీకి అయితే మీకు డిగ్రీ చదివినా కూడా జనరల్గా మీకు స్కిల్సే వాళ్ళు మెయిన్గా చూసేది. డిగ్రీ ఇక్కడ మ్యాటర్ కాదు. అంటే మీకు రైట్ స్కిల్ ఉందంటే యా మాకు కావాలి అనేసి పిక్ చేసుకుంటారు కంపెనీస్ కూడా. అదే స్కిల్ లేదు అంటే మీకు ఎంత మంచి డిగ్రీస్ ఉన్నా, ఎంత మంచి కాలేజెస్లో బీటెక్స్, మాస్టర్స్, పిహెచ్డీస్ చేసినా మన దగ్గర స్కిల్ లేకపోతే అసలు ఒక్క స్టెప్ కూడా ముందుకు రారు. మీరు ఈవెన్ డిగ్రీ జస్ట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి మీరు మంచిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎవ్రీథింగ్ మీరు ప్రాక్టీస్ చేసేసి కొన్ని ఇయర్స్, కొన్ని మంత్స్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకున్నారు అంటే వాళ్ళకి డిగ్రీ అనేది మ్యాటర్ కాదు. మీకు ఈవెన్ మీరు యూజీ చేస్తూ ఉంటేనే మీరు ఇంత లర్నింగ్ మైండ్ సెట్తో ఇంత ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని హైడ్ చేసుకోవడం, మీకు వచ్చిన దాంతో వాళ్ళు వర్క్ ఎవ్రీథింగ్ రోల్ అసైన్ చేయడం, లేదు అంటే వాళ్ళే మీకు ఎలాగో లర్నింగ్ మైండ్ సెట్ ఉంది సో వాళ్ళే నేర్పియడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో జస్ట్ మీ స్కిల్స్ని అనేవి గట్టిగా చేసుకుంటే జాబ్ అనేది దానంతకు అదే వస్తుంది అనేసి అయితే నేను చెప్పగలను. అండ్ యా, అసలు మీరు ఐటీ చూస్ చేస్తారా, నాన్ ఐటీయా? ఇన్ కేస్ మీరు వర్కింగ్ అయితే కనుక ఐటీ చేస్తున్నారా, నాన్ ఐటీ చేస్తున్నారా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మీ రివ్యూస్ ఏంటి మీ వర్క్స్ పైన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బై ద వే, మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు కోర్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, ఇంకా లైక్ ఈఎంఐ ఆప్షన్ అన్నాను, అండ్ అలాగే ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూడాలి అన్న కూడా నేను కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా జస్ట్ అప్రోచ్ అయిపోండి. లేదు అంటే పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి కామెంట్లో లైక్ టైప్ చేస్తే నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది అక్కడే ఎంటర్ చేసేస్తాను. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. మీకు ఇంకా ఎటువంటైనా లైక్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు.